Here we go. Welcome to live online TET English grammar class with భీమ రాము గారు. ఒకసారి అసలు ఈ భీమరాము అంటే ఎవరన్నది చాలా మందికి తెలియకపోయిండొచ్చు. ఒకసారి హూ యామ్ ఐ అన్నది ఒకసారి సింపుల్ గా చెప్తాను. ఐ యామ్ భీమరాము. ఐ బిలాంగ్ టు కొత్తకోట అండి, వనపర్తి డిస్ట్రిక్ట్. ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ 25 years. 25 years నుంచి నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ నర్సరీ నుండి పిహెచ్డి వాళ్ళకి, అంటే బాటమ్ నుంచి టాప్ వాళ్ళకి ఎవరికి కావాలి అంటే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తాను. వీళ్ళకే నేర్పిస్తాను, వాళ్ళకే నేర్పిస్తానని ఏమీ లేదండి. నేర్చుకోవాలి అన్న ఒక ప్యాషన్, బర్నింగ్ డిజైర్ ఉంటే చాలు. వాళ్ళు ఏ క్లాస్ అయినా సరే, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా నేర్పిస్తాను. సో ఇప్పటివరకు ఎన్నో టెట్ బ్యాచెస్ అండ్ 10th క్లాస్ బ్యాచెస్ ఒక 25 బ్యాచెస్ చూశానండి. 10th క్లాస్ వాళ్ళవి. అండ్ టెట్ క్లాసెస్ తీసుకున్నాను, డిఎస్సి క్లాసెస్ తీసుకుంటాను, అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటాను, బ్యాంకింగ్ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటాను. దాదాపుగా గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటానండి. ఏదో గ్రూప్ 1 అంటే పెద్ద ఏమీ లేదు. దానిలో ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్‌లోనే అడుగుతారు. అంతకు మించి ఏమీ లేదు. వెల్, దట్ ఈస్ ఆల్ అబౌట్ మీ. అండ్ ఇక్కడ మీకు ఒక బుక్‌ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది నా లేటెస్ట్ కాపీ అండి. ఈజీ వే ఇంగ్లీష్ ఫర్ క్లాస్ 10. 10th క్లాస్ హ్యాండిల్ చేస్తున్న టీచర్స్‌కి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. డిస్కోర్సెస్, గ్రామర్, ప్యాసేజెస్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి 10th క్లాస్ వాళ్ళకి. మన బుక్ హెల్ప్‌తో 100 ఔట్ ఆఫ్ 100 మార్క్స్ కూడా స్టూడెంట్స్ స్కోర్ చేశారు. 99 మార్క్స్ ఇంకా 100లో స్కోర్ చేశాను. సో ఒకవేళ మన బుక్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. 9542083113. ఐ వాంట్ ఈజీ వే ఇంగ్లీష్ ఫర్ క్లాస్ 10 అని మీరు మెసేజ్ పెట్టేస్తే నేను డీటెయిల్స్ పంపిస్తాను. వెళ్ళండి, మనం క్లాస్‌లోకి వచ్చేద్దాం ఇప్పుడు. ఆర్టికల్స్ అన్న టాపిక్‌తో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఆర్టికల్స్‌ని కంక్లూడ్ చేసుకున్నాం. తర్వాత క్వెషన్ ట్యాగ్స్ అన్న టాపిక్‌ని కూడా మనం స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. 2 టాపిక్స్‌ని మనం కంప్లీట్ చేసుకున్నాం. అయితే చాలామంది ఏం చేస్తున్నారు అంటే, నేను ఎక్కువగా వాట్సాప్ ఎక్కువగా యూజ్ చేస్తుంటానండి. నా ప్లాట్‌ఫామే వాట్సాప్. సో వాట్సాప్‌లో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. సార్ ఫీ ఎంత? వాట్ ఈస్ ద ఫీ? హౌ మచ్ ఈస్ ద ఫీ అని చెప్పేసి. నేను ఫస్టే చెప్పాను. ఇప్పుడు లాస్ట్ వరకు కూడా అలానే చెప్తానండి. ఫీ అన్నది మీ ఇష్టం. మీరు ఎంత పే చేయాలి అనుకుంటే అంత పే చేయండి అని నేను చెప్పాను. అప్పుడు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. అయినప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, సార్ ఫిక్స్ చేయండి ఫీజ్ ఇంత అని. ఓకే అండి, ఫైన్. సో ఎంత ఫీజ్ అన్నది మీరే ఫిక్స్ చేయండి. అందరూ మీ ఒపీనియన్ ఏదో ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. తక్కువనే పెట్టండి. అమౌంట్ తక్కువనే పెట్టండి. ఎక్కువ పెట్టొద్దు. నేనే చెప్తున్నా ఓపెన్‌గా. ఫీజ్ తీసుకున్న టీచర్‌గా నేనే చెప్తున్నా. మీ ఒపీనియన్ అంటే మీరెంత ఫీ పే చేయాలనుకుంటున్నారో అది నా వాట్సాప్ పెట్టేస్తే ఒక యావరేజ్ నంబర్ తీసుకొని ఫీ ఫిక్స్ చేసేద్దాం. మినిమమ్ వెరీ మినిమమ్ చాలా తక్కువ పెట్టండి. కానీ గ్రామర్ టెట్‌లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేద్దామండి. దానికి మాత్రం నేను అష్యూరెన్స్. అయితే ఇంకొకటి కావాలి నాకేంటి అంటే, మీరు చాట్ బాక్స్‌కి వెళ్ళి ఎంతమంది టెట్‌కి అపియర్ అవుతున్నారు? ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో, జనవరిలో ఉంది కదా టెట్ ఎగ్జామ్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఆ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు యెస్ అని టైప్ చేయండి. చాలామంది అపియర్ అవుతున్నారు టెట్‌కి, కొంతమంది అపియర్ అవ్వడం లేదు. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. మీరు ఒకవేళ అపియర్ అవుతే యెస్ అని పెట్టండి. అపియర్ కాకపోతే నో అని పెట్టండి. ఓకే. శేఖర్ సార్ గారు యెస్ అని పెట్టారు. నెక్స్ట్ రవి సార్ గారు గూడా యెస్ అని పెట్టారు. ఓకే. ఫైన్. ఇంకా ఎవరెవరైతే టెట్ ఎగ్జామ్‌కి అపియర్ అవ్వబోతున్నారో యెస్. ఓకే అండి. కిషన్ సార్ గారు, ఓహ్! చాలా మంది. కమాన్ ఇంకా 30 సెకండ్స్ తీసుకోండి. ఎందుకంటే ఇది అడగడం నేను టెట్ ఎగ్జామ్ కన్నా ముందు మనం సిలబస్ కంప్లీట్ జేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సిలబస్ కంప్లీట్ జేసుకోవాలంటే మనం సండేస్ గూడా తీసుకోవాలనా? తీసుకోకూడదా? ఇవన్నీ వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఫైన్. కవిత మ్యామ్ గారు, శ్రీనివాస్ గౌడ్ సార్ గారు,
అండ్ యెస్. దేవన్న సార్ గారు, కిషన్ సార్ గారు గూడా ఓకే. మా కిషన్ సార్ గారు గూడా ఫైన్. సో, టెట్‌కి చాలామంది అపియర్ అవుతున్నారు. ఇంకెవరైనా ఉంటే జస్ట్ ఒకసారి యెస్ అని పెట్టండి. ఎందుకంటే సండేస్ కూడా ఇంక మనం లీవ్ తీసుకునే ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే తక్కువ డేస్ ఉన్నాయి కదా మనకి. ఆల్రెడీ 6థ్ డిసెంబర్‌లో ఉన్నాం. ఓకే. ఫైన్ అండి. థాంక్ యూ సో మచ్. సో, టుమారో అంటే సండే రోజు కూడా క్లాస్ తీసుకుంటానండి. టుమారో మాక్సిమం ఒక 8కే స్టార్ట్ చేసుకుందాం. సో, ఫీ అన్నది మీరందరూ అంటే మీ ఒపీనియన్ మీరు ఏదో ఒకటి నాకు వాట్సాప్ నంబర్‌కి పెట్టేస్తే, సార్ ఇంత ఫీ తీసుకుంటే బావుంటుంది. రీజనబుల్‌గా ఉంటుంది అని మీరు వాట్సాప్ పెట్టేస్తే, చూసేసి మనం ఇంత ఫీ అని చెప్పేసి ఫిక్స్ చేసుకుందాం. తక్కువే పెట్టేద్దాం. వెరీ, వెరీ మినిమల్ తక్కువలో తక్కువ పెట్టేద్దాం. వెళ్ళండి ఇప్పుడు మనం గ్రామర్ టాపిక్‌లోని చాలా ఇంపార్టెంట్ వన్ తీసుకుందాం. అదేంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈరోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్‌ని మనం కవర్ చేసుకోబోతున్నాం. చూడండి మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసు. బట్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి మీరు. ఇది కేవలం మీ ఎగ్జామ్ పర్పస్ మాత్రమే కాదు. లైఫ్ లాంగ్ మీరు టీచింగ్ ఫీల్డ్‌లో ఉంటారు కాబట్టి రిటైర్ అయ్యేంత వరకి, రిటైర్మెంట్ తర్వాత కూడా కొంతమంది ఉపయోగపడుతుందండి. సో, ఇంగ్లీష్‌లో ఉన్న వర్డ్స్ అన్నింటిని బంధించి పంజరంలో పెట్టారు. ఎన్ని పంజరాలున్నాయి? కేజ్ అనుకుందాం అలా. ఇన్ని బోలెడన్ని బిలియన్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ అన్నింటిని ఒక గ్రూప్‌గా డివైడ్ చేశారు. ఆ గ్రూప్స్ ఒక 8 ఉన్నాయండి. ఆ 8నే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. 8 అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు రకరకాలుగా అడుగుతూ ఉంటాడు. లేని దాన్ని గూడా అడుగుతాడు వాడు. 9 అంటాడు. కొంతమంది 10 అంటారు. హౌ? కరెక్టే. 10 అంటే అన్ని. అవేంటి? చూద్దాం. సంథింగ్ స్పెషల్‌వి కూడా చూడబోతున్నాం మనం. ఫస్ట్ చూడండి ఇక్కడ పార్ట్స్. పార్ట్స్ అంటే ఏంటి? గ్రూప్స్ అండి, డివిజన్ అండి. ఇంకా అడ్వాన్స్‌డ్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే క్లాసిఫికేషన్. అంతే కదా! సో, దట్ ఈస్ పార్ట్స్ అండి. పార్ట్స్ అంటే క్లాసిఫికేషన్ అంటే డివైడ్ చేయడం. హాఫ్ అంటే హాఫే. స్పీచ్ అంటే ఏంటి? స్పీచ్ అంటే వర్డ్స్ అండి ఇక్కడ. సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్. అదండి మీనింగ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే వర్డ్స్ అన్నింటినీ క్లాసిఫై చేశారు. డివైడ్ చేశారు గ్రూప్‌గా. ఎన్ని గ్రూప్స్‌గా డివైడ్ చేశారు? 8 గ్రూప్స్‌గా డివైడ్ చేశారండి. సో, మనం చెప్పుకోవాలంటే అఫీషియల్ నంబర్ వచ్చేసి 8. ఈ 8 కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా? చూద్దాం. మీకొక సూపర్బ్ కోడ్ ఇయ్యబోతున్నాను చూడండి. ఈ కోడ్ మీరు యూజ్ చేశారనుకోండి, మీ స్టూడెంట్స్ గూడా గలగల చెప్పేస్తుంటారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేశారో లేదో, హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అని మీ స్టూడెంట్స్‌ని అడిగితే, ఎవరో దాదాపు అందరూ ఏదో ఒకటి మిస్ చేస్తారు 8లో. అది కామన్ ప్రాబ్లమ్ అండి. బట్ ఏది మిస్ కాకుండా అన్నీ గలగల చెప్పాలి, ఫ్లూయెంట్‌గా చెప్పాలి అంటే ఒక కోడ్ ఇస్తాను చూద్దాం. న్యాప్ అండి. ఎన్ఏపి న్యాప్. విఏపి వ్యాప్. సిఐ సి అండి. న్యాప్, వ్యాప్, సి. మీలో మీరు ఒక 3 సార్లు అనుకోండి. న్యాప్, వ్యాప్, సి. న్యాప్, వ్యాప్, సి. న్యాప్, వ్యాప్, సి అండి. చూడండి ఇక్కడ మనకి 8 ఉన్నాయి. ఈ కోడ్‌లో 8 లెటర్స్ ఉన్నాయి. న్యాప్, వ్యాప్, సి అని. సో, ఎన్ అంటే ఏంటి? నౌన్ అండి. ఫస్ట్ వన్ నౌన్. ఏ ఫర్ ఆడ్జెక్టివ్. కొంతమంది నౌన్ తర్వాత వెంబడే ప్రొనౌన్ అంటారు. యెస్ అండి. అలా కూడా చదవచ్చు. నో ప్రాబ్లమ్. పి ఫర్ ప్రొనౌన్ అండి. ఫస్ట్ పి అండి. ఎందుకంటే మనకి 2 పీస్ ఉన్నాయి. 2 ఏస్ కూడా ఉన్నాయి. సో, ఫస్ట్ ఏ అడ్జెక్టివ్, ఫస్ట్ పి ప్రొనౌన్. వి ఫర్ విక్టరీ అండి. విక్టరీ సింబల్ అంటే విజయం మనదే. మనకి విజయం కావాలి అంటే వి అంటే వర్బ్ అండి.
ఇంగ్లీష్‌లో మనం విజయాన్ని సాధించాలంటే, గ్రిప్ సాధించాలి అంటే వర్బ్స్ చాలా నేర్చుకోవాలి. అందుకోసమని పెట్టేవాళ్ళు గూడా చూడండి వి పెట్టారు. విక్టరీ సింబల్ పెట్టారు. నెక్స్ట్ సెకండ్ ఏ ఫర్ అడ్వర్బ్. పి ఫర్ ప్రిపోజిషన్. సి ఫర్ కంజంక్షన్. ఐ ఫర్ ఇంటర్జెక్షన్. సో ఇవండి 8 నేమ్స్ ఒకసారి చూద్దాం. మీకిక్కడ టేబుల్ మీద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని కనిపిస్తుంది కదా! ఆ కాలమ్ చూద్దాం. నౌన్, అడ్జెక్టివ్. డి సైలెంట్ లెటర్ ఉంటుందండి అడ్జెక్టివ్‌లో. అడ్జెక్టివ్ అనం. అడ్జెక్టివ్. అడ్జెక్టివ్. ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇక్కడ ఎన్ అన్నది నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్ళిపోయింది. ఇంటర్జెక్షన్. అయితే ఈ లాస్ట్ 2 చూద్దాం. కంజంక్షన్ అండి. జంక్షన్ అంటారు చాలామంది తెలుసో తెలియకో. ముఖ్యంగా స్టూడెంట్స్. కంజెక్షన్ అంటారు. కాదండి కంజంక్షన్. ఇక్కడ ఇంటర్జంక్షన్ కాదు ఇంటర్జెక్షన్. ఇక్కడ జంక్షన్ వస్తుంది. ఇక్కడ జెక్షన్ వస్తుందండి. ఓకే. ఫైన్. మనం చూసింది ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లోని 8 నేమ్స్ చూశాము. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో ఒకసారి మనం డిస్కస్ చేసుకొని, ప్రిపోజిషన్స్ గురించి కూడా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక చూడండి మనకి మెయిన్‌గా ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను నేను. రాణి. రాణి అంటే ఏంటి? ఒక నేమ్. ఒక గర్ల్ నేమ్. ఒక లేడీ నేమ్ ఉండొచ్చు. ఇండియా అంటే ఏంటి? ఒక నేమ్. అంటే ఒక కంట్రీ నేమ్. మన కంట్రీ నేమ్. బుక్ అంటే ఏంటి? ఒక నేమ్. మీరు రాణి తీసుకున్న, ఇండియా తీసుకున్న, బుక్ తీసుకున్న, ఏది తీసుకున్నా ఒక నేమ్ అండి. సో, నౌన్ అంటే నేమింగ్ వర్డ్. మనం ఏ బుక్స్ చూసినా సరే ఏ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ షోస్ ద నేమ్ అని పెద్దగా లెంతీగా ఉంటాయి. అవన్నీ నేర్చుకోవద్దండి. మోడర్న్ డేస్ వచ్చాయి. ఎంత షార్ట్‌గా వీలవుతే అంత షార్ట్ అండ్ స్వీట్‌గా చేసుకోవాలి మనం డెఫినిషన్స్. సో, నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అండి. జాగ్రత్తగా వినండి. నేమింగ్. నేమ్. వేటి నేమ్స్? పర్సన్స్ నేమ్స్ ఉండొచ్చు. థింగ్స్ నేమ్స్ ఉండొచ్చు. యెస్. ప్లేసెస్ నేమ్స్ ఉండొచ్చు. అయితే ఇక్కడ థింగ్స్ అంటే ఏం తీసుకోవచ్చు? నాన్ లివింగ్ థింగ్స్, యానిమల్స్, ప్లాంట్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకోవచ్చండి. సో, మన కళ్ళతో చూసే ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి కూడా నౌన్ అవుతాడు. వేల ఎగ్జాంపుల్స్ ఇప్పించొచ్చు స్టూడెంట్స్ తోటి మనం నౌన్‌తో. క్లాస్‌లో 50 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా నౌన్స్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ కూడా నౌన్స్ అవుతాయి. సో, ఇవన్నీ కూడా నేమింగ్ వర్డ్స్ అండి. సో, నౌన్ అంటే చూడండి మనం తెలుగులో దీన్ని తీసుకుంటే నామవాచకం. నామ అంటే నామం అంటే పేరు, నేమ్ అదండి. ఆల్రెడీ అక్కడే ఉంది. నెక్స్ట్ అడ్జెక్టివ్. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఓకే. ఫైన్. ఇప్పుడు నేను నౌన్ గురించి చెప్పాను కదా! ఒక నౌన్ ఇస్తానండి చూడండి. ఇప్పుడు మనం అడ్జెక్టివ్ అంటే ఏదో చూడబోతున్నాం. అడ్జెక్టివ్. చూడండి నౌన్ మనం చూసాం. ఒక నౌన్ ఇస్తాను చూడండి. అదేందంటే కేఎన్ఐఎఫ్‌ఈ నైఫ్. ఇది నౌన్. మనందరికీ తెలుసు. ఎందుకంటే నేమింగ్ వర్డ్. ఒక నేమ్‌ని తెలియజేస్తుంది. ఒక థింగ్ నేమ్‌ని తెలియజేస్తుంది. షార్ప్ థింగ్, పాయింటెడ్ థింగ్ అని. నైఫ్ ఒక నౌన్ ఉంది కదా! ఈ నైఫ్ అనగానే మన మైండ్‌లోకి ఏ వర్డ్ వస్తుంది చెప్పండి? నైఫ్ అనగానే మన మైండ్‌లోకొచ్చేదేంటి? చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఏంటది? షార్ప్ అని. అవునా? నెక్స్ట్ ఇంకొక నౌన్ తీసుకుంటాను చూడండి. ఇంకొక నౌన్ ఇక్కడ కేక్ తీసుకుంటాను. కేక్ అనగానే మన మైండ్‌లోకొచ్చేదేంటి? స్వీట్ అన్నది మన మైండ్‌లోకొస్తుందండి కేక్ అనగానే. సో, చూడండి ఈ నైఫ్ అనగానే మన మైండ్‌లోకొచ్చే వర్డ్ షార్ప్. కేక్ అనగానే మన మైండ్‌లోకొచ్చే వర్డ్ స్వీట్. బెలూన్ అనేటాలకు మన మైండ్‌లోకొచ్చే వర్డ్ ఏంటి? బలూన్. రౌండ్. సో, ఈ షార్పు,
ఈ స్వీటు అడ్జెక్టివ్స్ అవుతున్నాయండి. ఎందుకు అడ్జెక్టివ్స్ అవుతున్నాయన్నది మీతోనే చెప్పించే ప్రయత్నం చేస్తాను. ఈ షార్ప్ ఏ దాని గురించి చెప్తుంది? నైఫ్ గురించి. అంటే నౌన్ గురించి చెప్తుంది. ఈ కేక్ ఉంది కదా! ఈ స్వీట్ అంటే ఏంటి? కేక్ గురించి చెప్తుంది. అంటే నౌన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్‌నే అడ్జెక్టివ్స్ అంటామండి. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే గుణాన్ని తెలియజేస్తాయి. డిస్క్రైబింగ్ వర్డ్స్ అడ్జెక్టివ్స్ అంటే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసాం మనం. ద లేడీ ఈజ్ ఎలా ఉంది? షార్ట్ ఉండొచ్చు, టాల్ ఉండొచ్చు. యెస్. స్ట్రాంగ్‌గా ఉండొచ్చు, వీక్‌గా ఉండొచ్చు. సో, లేడీ గురించి నేను ఎన్ని రకాలుగా చెప్తున్నాను చూడండి. షార్ట్ అంటున్నాను, టాల్ అంటున్నాను, స్ట్రాంగ్ అంటున్నాను, వీక్ అంటున్నాను. సో, ఈ నౌన్ అన్న లేడీ గురించి ఇవన్నీ చెప్తున్నాయి. డిస్క్రైబ్ చేస్తున్నాయి కదా! స్ట్రాంగు, వీక్, టాల్, షార్ట్ ఇవన్నీ అడ్జెక్టివ్స్ అండి. దట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ అండి. అడ్జెక్టివ్ అంటే నౌన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇప్పుడు నేను ఒక నౌన్ తీసుకుంటాను. ఏంటి? రూమ్. ద రూమ్ ఈస్. రూమ్ ఎలా ఉంది? కంఫర్టబుల్‌గా ఉందంటాం, నైస్‌గా ఉందంటాం, మోడర్న్‌గా ఉందంటాం, న్యూగా ఉందంటాం, ఓల్డ్‌గా ఉందంటాం. ఏ నౌన్ తీసుకున్నా సరే దాని ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం కదా! ఆ ఇన్ఫర్మేషన్‌ని తెలియజేసే వర్డ్‌నే మనం అడ్జెక్టివ్ అంటామండి. సో, గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్స్ అన్నవి నౌన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్స్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే డిస్క్రైబ్ చేస్తాయి, వివరిస్తాయి. అండ్ హియర్ లెట్ అస్ సీ నంబర్ 3 ప్రొనౌన్ అండి. అసలు ప్రొనౌన్ అంటే దాంట్లోనే ఉంది చూడండి. నౌన్ అంటే నేమింగ్ వర్డ్ ఖతం అయిపోయింది. మళ్ళీ ప్రో అంటే ఏంటి? చాలా డీప్‌గా వెళ్తే మనకన్నీ అక్కడే ఉంటాయండి. ప్రో అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ బదులుగా, రీప్లేసింగ్. ఇప్పుడు మ్యాథ్స్‌లో మనం చూస్తూ ఉంటాం. రీప్లేస్ చేయండి దీన్ని ఈ వాల్యూతో, ఈ నంబర్‌తో అని. సో, ప్రొనౌన్ అంటే నౌన్‌కి బదులుగా యూజ్ చేసే వర్డ్‌నే ప్రొనౌన్ అండి. ఇప్పుడు నేను ఒక ఎస్సే రైటింగ్ రాయాలి మదర్ తెరెసా గారి మీద. లేదా మన అంబేద్కర్ గారిది తీసుకుందాం. ఈరోజు అతని డెత్ యానివర్సరీ కదా! అంబేద్కర్ వాస్ బోర్న్ అని చెప్పేసి. ఓకే. ఫస్ట్ అంబేద్కర్ అని తీసుకున్నాను నేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నౌన్ అవుతుంది మనందరికీ తెలుసు. సెకండ్ సెంటెన్స్ రాయాలి. యెస్. సెకండ్ సెంటెన్స్‌లో నేను మళ్ళీ అంబేద్కర్ అని తీసుకోవడానికి వీలు కాదు కదా! థర్డ్ సెంటెన్స్‌లో అంటే వర్డ్‌ని నేను రిపీట్ చేసుకోలేను కదా! అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పేసి. అప్పుడేం తీసుకోవాలి నేను? హి అని తీసుకోవాలి. హి అన్నది అంబేద్కర్ అంటే నౌన్‌కి బదులుగా తీసుకుంటున్నాను. కాబట్టి హి అన్నది ప్రొనౌన్ అవుతుందండి. సో, నౌన్‌కి బదులుగా యూజ్ చేసే వర్డ్‌నే మనం ప్రొనౌన్. ప్రో అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్. సో, ప్రొనౌన్ అంటే యూజ్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్‌కి బదులుగా ఉపయోగించే వాటిని ఇవి మనకి తెలిసే. ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. ఈ 7 వర్డ్స్ మనం ప్రీవియస్ టాపిక్ అయిన క్వెషన్ టాగ్స్‌లో 1కి 2 సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇవండి ప్రొనౌన్స్. ఇక్కడ ఎండింగ్స్ మనం తర్వాత చూద్దాం ఈ కాలం. నెక్స్ట్ వి ఫర్ వర్బ్. వర్బ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి నేను ఈ బుక్‌ని ఏం చేస్తున్నాను? ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? వెన్ ద స్టేట్మెంట్ హాస్ ఓన్లీ రీడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? క్లోజ్ చేస్తున్నాను. యెస్. నేను ఓపెన్ చేయడం, రీడ్ చేయడం, క్లోజ్ చేయడం ఇవన్నీ కూడా వర్బ్స్ అండి. అంటే యాక్షన్ వర్డ్స్. జాగ్రత్తగా వినండి. మన బాడీ పార్ట్స్‌లోని ఏ బాడీ పార్ట్ అయినా ఉపయోగించి ఒక పని చేయడం. ఏ బాడీ పార్ట్ అయినా ఇప్పుడు చూడండి ఐస్‌తో మనం చేసే పనేంటిది సీ. ఇయర్స్‌తో హియర్. యెస్. టంగ్‌తో స్పీక్. చేతులతో ఎన్ని చేస్తామండి? రీడ్ చేస్తాం, రైట్ చేస్తాం, బీట్ చేస్తాం, అప్రిషియేట్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తాం. ఎన్నో ఉన్నాయి. సో, ఇలా యాక్షన్స్‌ని తెలియజేసే వర్డ్స్‌నే వర్బ్స్ అంటాం. ఈ వర్బ్స్ గురించి మనం ఎలాబొరేట్‌గా ఇప్పుడే చూసేద్దామండి. వాట్ ఈస్ వాట్ వర్బ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. వర్బ్స్ గురించి మనం ఎంత నేర్చుకున్నా తక్కువ. రైట్.
సో హియర్ అసలు వర్బ్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం టెట్ సిలబస్ షీట్ తీసుకుంటే హెల్పింగ్ వర్బ్స్ అని ఇచ్చారండి స్పెషల్‌గా. హ్మ్. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. హెల్పింగ్ వర్బ్స్ గురించి కూడా. చూడండి వర్బ్స్ అన్నయి 2 రకాలండి. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని. సో, ఇప్పుడు మనందరికీ తెలుసు ప్రతి వర్బ్‌కి 5 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 5 ఫార్మ్స్‌నే V1, V2, V3, V4, V5 అంటామని. అవునా? సో, చూడండి ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్, ఆస్క్స్. యాక్సెప్ట్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్, యాక్సెప్టింగ్, యాక్సెప్ట్స్. ఇలా ప్రతి వర్బ్‌కి 5 ఫార్మ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా రెగ్యులర్ వర్బ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వర్బ్స్‌లో మళ్ళీ 2 రకాలండి. రెగ్యులర్ వర్బ్స్, ఇంకొకటి ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో, రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏం లేదు చూడండి. V2 అండ్ V3లో ఈడీ వస్తుంది. V2 అండ్ V3లో ఈడీ చూడండి. ఇలా V2 అండ్ V3లో ఈడీ వచ్చే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఇవి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అప్‌కమింగ్ టాపిక్స్ మీద మనం గ్రిప్ సాధించడానికి. సో, ఇలా మనకి చాలా రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. ఫిల్, ఫిల్డ్, ఫిల్డ్, ఫిల్లింగ్, ఫిల్స్, కరెక్ట్, కరెక్టెడ్, కరెక్టింగ్, కరెక్ట్స్, చెక్, చెక్డ్, చెక్డ్, చెకింగ్, చెక్స్. రెగ్యులర్ వర్బ్స్ చూసాం కదా! ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఏంటో చూద్దాం. చూడండి రెగ్యులర్ వర్బ్స్‌లో V2 అండ్ V3లో ఈడీ ఉంటుందని చెప్పుకున్నాం కదా! ఇర్రెగ్యులర్ V2 అండ్ V3 మీద ఫోకస్ పెట్టాలి ముఖ్యంగా. ఇక్కడ ఈడీ ఉండదండి. చూడండి V2 తీసుకున్నాను. లాస్ట్‌లో ఈడీ ఉందా? లేదు. V3 తీసుకున్నాను. లాస్ట్‌లో ఈడీ ఉందా? లేదు. ఇలా V2 అండ్ V3లో ఈడీ లేని వాటిని ఇర్రెగ్యులర్ అంటాం. ఇవి చాలా బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్‌ని. ఎందుకంటే చాలామంది ఏం చేస్తుంటారంటే అన్నింటికి ఈడీ పెడుతుంటారు. చాలామంది మిమ్మల్ని అనడం లేదు. క్యాచ్, క్యాచ్డ్, క్యాచ్డ్ అంటారు. రాంగ్ అండి. టీచ్, టీచ్డ్, టీచ్డ్ అలా అనకూడదు. ఫైట్, ఫైటెడ్, ఫైటెడ్ అలా అస్సలు అనకూడదు. వీటికి ఈడీ యాడ్ చేయలేం మనం. సో, క్యాచ్, కాట్, కాట్, టీచ్, టాట్, టాట్ ఇలా అండి. సార్ మళ్ళీ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్‌ని ఎలా గుర్తుపట్టాలి? దానికి ఎలాంటి లాజిక్, ఎలాంటి మ్యాజిక్ లేదండి. ఒకే ఒక న్యాచురల్ వే. ఆ న్యాచురల్ వే ఏంటి అంటే మీరు వర్బ్స్‌తో టచ్‌లో ఉండడం. మీరు వర్బ్స్‌తో టచ్‌లో ఉంటే దానికి ఈడీ రావాలా? ఈడీ రాకూడదా? అన్నది తెలిసిపోతుంది. అండ్ ఇంకొన్ని చూద్దాం మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడ మనకి ఎలాంటి సందర్భంలో కూడా V2 అండ్ V3లో ఈడీ రాదండి. గో, వెంట్, గాన్ ఇది మీ అందరికీ తెలుసు. ఈడీ లేదు. వెంట్‌లో, గాన్‌లో. అండ్ ఇప్పుడు అన్నీ సేమ్‌గా ఉండేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కట్ తీసుకున్నామనుకోండి. కట్ తీసుకుంటే ఏమొస్తది మనకి? కట్, కట్, కట్. పుట్, పుట్, పుట్ అవండి. ఇవన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్నదేంటో చూసాం మనం. వర్బ్స్‌లోనే అది చాలా క్రూషియల్ పాయింట్. ఈ వర్బ్స్‌లో మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంది అంటే 24 హెల్పింగ్ వర్బ్స్ అండి. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ గురించి వాడు క్లియర్ కట్‌గా ఇచ్చాడు. ఇవి కంపల్సరీగా నేర్చుకోవాలి అని. మనం కేవలం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే చాలదండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో చాలా క్రూషియల్ పార్ట్ అయిన ఈ హెల్పింగ్ వర్బ్స్ 24 ఉన్నాయి. మనం క్వెషన్ ట్యాగ్‌లో చూసాం. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి అని. అవి మెల్లమెల్లగా తీసుకుందాం. యామ్, ఈజ్, ఆర్ అండి. సో, ఇవి జనరల్‌గా మనం ప్రెజెంట్‌కి ఉపయోగిస్తాం. కండిషన్‌ని తెలియజేయడానికి, మన ప్రొఫెషన్‌ని తెలియజేయడానికి, మన పేరుని తెలియజేయడానికి. వాజ్, వర్ అండి. ఇవి పాస్ట్‌ని తెలియజేస్తాయి. ఈ వీటిని బీ ఫార్మ్స్ అంటాం. ప్రెజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్. తర్వాత హావ్, హాస్. యెస్. తర్వాత హాడ్ అండి. ఇవి హావ్ ఫార్మ్స్ 3 ఉంటాయి. హావ్, హాస్, హాడ్. ఇక్కడ నేను సెగ్రిగేట్ చేశాను వీటిని. హాడ్‌ని. ఎందుకంటే ఇవి ప్రెజెంట్‌లో ఉన్నవండి. ఇవి పాస్ట్‌లో ఉన్నాయండి. రైట్. సో, ప్రెజెంట్‌లో ఉన్నవన్నీ కూడా నేను రెడ్ కలర్‌లో పెడతాను. పాస్ట్‌లో ఉన్నవన్నీ గ్రీన్ కలర్‌లో ఉంటాయండి. ఇంక ఇలా డిస్టింగ్విష్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ డూ ఫార్మ్స్‌కెళ్దామండి. డూ, డస్, డిడ్. డూ, డస్ అన్నవి ప్రెజెంట్ అవుతాయండి.
వెల్ నెక్స్ట్ వుడ్ షాల్ షుడ్ క్యాన్. ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడిగారో ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు చెప్తాను. అరే ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది మీకు. మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్, డేర్, యూజ్ టు. సో ఇక్కడ ఒక్కొక్కటి మనం తీసుకుంటూ వద్దాం. వాట్ ఈజ్ వాట్, ఏ ఏ సందర్భంలో ఏది వాడాలి మనం. చూడండి, మీ ప్రొఫెషన్ని గానీ, మీ పేరుని గానీ, ఒక స్థితిని గానీ, ఒక వస్తువు ఒక దగ్గర ఉంది అని తెలియజేయడానికి యామ్, ఈజ్, ఆర్ వాడతాం. వాజ్, వర్లని కూడా ఆ వాటికే యూజ్ చేస్తాం. బట్ ఇది ప్రెజెంట్ అవుతుంది, ఇది పాస్ట్ అవుతుందండి. నెక్స్ట్ హ్యావ్, హ్యాజ్, ఇవి ప్రెజెంట్, హ్యాడ్. ఇక్కడ గోల్డెన్ గ్రామర్ పాయింట్స్ అండి. నేను చెప్పేవి చాలా చాలా సింపుల్ పాయింట్, బట్ ఇవి ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్, మైటీ అండి, మైటీ టిప్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యావ్ తర్వాత, హ్యాజ్ తర్వాత, హ్యాడ్ తర్వాత V3 రావాలి. వేరే ఏది రాదు. V1 రాదు, V2 రాదు, V4 రాదు, V5 రాదు. దే హ్యావ్ గాన్ అనాలి, దే హ్యావ్ వెంట్ అనడానికి రాదు. ఇప్పుడు చూడండి, డూ, డస్ తర్వాత V1 రావాలి. డూ తర్వాత, డస్ తర్వాత, డిడ్ తర్వాత, వీటన్నింటి తర్వాత కేవలం V1 వస్తుంది. ఐ డిడ్ నాట్ కంప్లీటెడ్ అనొద్దండి, ఐ డిడ్ నాట్ కంప్లీట్ అనాలి. అండ్ ఇక్కడ ఉన్న మిగతావన్నీ చూడండి, విల్ నుండి వుడ్, షాల్, షుడ్, ఇవన్నీ వీటన్నిటి తర్వాత కూడా V1 రావాలి. వాటిని మోడల్స్ అంటాం మనం. విల్ నుంచి యూజ్ టు వరకు. వీటి తర్వాత ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా V1 రావాలి వెంబడే. ఒకవేళ రాకపోతే అది రాంగ్ అండి. ఎంత పెద్ద బుక్ అయినా, ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా సరే రాంగ్ అది. వీటి తర్వాత వెంబడే ఎలాంటి వర్డ్ లేకుండా వర్బ్ వచ్చింది అనుకోండి, అప్పుడు V1 తీసుకోవాలి. అయితే క్యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, కుడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము. ఇది మన సత్తా, మన అబిలిటీ, మన స్ట్రెంగ్త్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. క్యాన్ అంటే ప్రజెంట్, కుడ్ అంటే పాస్ట్, మే, మైట్, ఇది 50-50 తెలియజేస్తుందండి. మే, ఐ మే గో టు హైదరాబాద్ టుమారో, నేను రేపు హైదరాబాద్ వెళ్ళొచ్చేమో, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, డైలమాలో ఉన్నా. ఇది ప్రజెంట్ అండి. మే, మైట్ అన్నది పాస్ట్. మస్ట్ అంటే ఖచ్చితంగా ఒక పని చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ ఇస్తారు, డాక్టర్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత వేసుకో అని చెప్తాడు, అది వేసుకోవాలన్నా లేదా ఇంకా ఆలోచన ఏమో, సెకండ్ థాట్ ఉండదండి. మస్ట్కి ఖచ్చితంగా చేసేయాలి. అండ్ అవి ఒక రూల్ కూడా. ఇంకో రకంగా చెప్పాలి అంటే, మనం రూల్స్ ప్రకారంగా వెళ్ళాలి అంటే మస్ట్ తీసుకోవాలి. ఆట్ టు అండి, ఇది జాగ్రత్తగా వినండి. సలహా, అడ్వైస్. అడగందే ఎవరికి కూడా సలహా ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు, కానీ మనం ఇస్తాం ఏదో పెద్ద మంచి పని చేసినట్లుగా. సో ఎవరికైనా అడ్వైజ్ ఇస్తున్నారు అని అనుకుంటే ఆట్ టు యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు చూడండి, యూ ఆట్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంది అనుకోండి. ఇలా దిస్ సెంటెన్స్ షోస్ డ్యూటీ, అడ్వైస్, ఆబ్లిగేషన్ అంటే కర్తవ్యం, పర్మిషన్. ఆట్ టు ఉంది కాబట్టి ఎప్పుడైనా అడ్వైజ్నే తెలియజేస్తుందండి. ఇంకొకటి కూడా తెలియజేస్తుంది, ఏంది అంటే మన నైతిక బాధ్యత, మోరల్ ఆబ్లిగేషన్ని కూడా తెలియజేస్తుంది. అండ్ ప్రీవియస్ టెట్లో అడిగిన క్వశ్చన్ ఏంది అంటే యూజ్డ్ టు. యూజ్డ్ టుని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం? సింపుల్ అండి. యూజ్డ్ టుని పాస్ట్ హ్యాబిట్స్కి ఉపయోగిస్తాము. గతంలో ఉన్న అలవాట్లని తెలియజేయడానికి యూజ్డ్ టుని ఉపయోగిస్తాము. ఇప్పుడు చూడండి, ఐ యూజ్డ్ టు ప్లే మార్బుల్స్, నేను గోళీలు ఆడేవాడిని. ఇప్పుడు కాదండి, పాస్ట్. యూజ్డ్ టు అంటున్నాను అంటే ఇప్పుడు పని చేయడం లేదు, ఆ హ్యాబిట్ ఇప్పుడు లేదు, గతంలో ఉంది. ఎస్, ఇలా. అయితే ఎగ్జామ్లో అడిగేది ఏంది అంటే మస్తు ఉంటుంది వాడు అడిగే క్వశ్చన్. వాడు పాస్ట్ హ్యాబిట్స్ అని అడగకుండా యూజ్డ్ టు ఏ దాన్ని తెలియజేస్తుంది అని ఒక ఆప్షన్లో ఇచ్చిన కరెక్ట్ వన్ ఏంటంటే డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ అని ఇచ్చాడు. మనం ఎక్కడ చూసినా, ఏ బుక్లో చూసినా, ఏ వీడియోలో చూసినా పాస్ట్ హ్యాబిట్స్, పాస్ట్ హ్యాబిట్స్, పాస్ట్ హ్యాబిట్స్ అంటాం, వింటాం. కానీ ఎగ్జామ్లో వాడు పాస్ట్ హ్యాబిట్స్ అని ఇవ్వకుండా ఆప్షన్ ఏమి ఇచ్చిండు,
డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్. డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్ అంటే ఏందండి? ఇప్పుడు కంటిన్యూ చేస్తలేము అంటే గతంలో ఉన్నదే. అంటే పాస్ట్‌కి సినానిమ్ తీసుకున్నాడు వాడు. సో, యూజ్డ్ టు అన్నది పాస్ట్ హ్యాబిట్స్‌కి. ఇంకో రకంగా చెప్పాలంటే డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్‌కి యూజ్ చేసే మోడల్ యాక్సిలరీ వర్బ్ అండి. ఆట్ టు అన్నది అడ్వైస్‌కి యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి. ఔట్ టు కాదండి. ఆట్ టు. సో, దట్ ఈస్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ మనం బ్యాక్ టు ది టేబుల్‌కొచ్చేస్తే యాడ్వర్బ్ అని ఉంటుందండి. ఎంత సూపర్‌గా ఉంది చూడండి. మనం ఎంజాయ్ చేస్తే ఇవన్నీ తెలుస్తాయి. వర్బ్ అంటే ఏదో మనకు తెలిసింది. యెస్. వర్బ్ ముందు ఏం పెట్టిండు వాడు? యాడ్. యాడ్ అంటే ఏంటిది? యాడ్ అంటే యాడ్ చేయడం, జాయిన్ చేయడం, కలపడం. సో, వర్బ్‌కి కలపడం. ఏం కలపడం? ఇన్ఫర్మేషన్‌ని కలపడం అండి. ఒక యాక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ యాడ్ చేసే వర్డ్‌నే అడ్వర్బ్ అంటాం. అంటే ఇప్పుడు నేను రన్నింగ్ చేయాలి. ఎలా చేయాలి రన్నింగు? స్లోగా, ఫాస్ట్‌గా. నేను రాయాలి. ఎలా రాయాలి? నీట్‌గా, నీట్‌లీగా, బ్యూటిఫుల్‌గా రాయాలి. ఇలా. సో, ఒక యాక్షన్ ఎలా జరుగుతుంది అని తెలియజేసేదే అడ్వర్బ్ అండి. అడ్జెక్టివ్ నౌన్ గురించి తెలియజేస్తే, అడ్వర్బ్ వర్బ్ గురించి తెలియజేస్తుంది. దీన్ని మనం మోడిఫయింగ్ వర్డ్స్ అంటాం. మోడిఫయింగ్ అంటే మనందరికీ తెలుసు. ఏంది? చేంజ్ చేయడం. ఏ దాన్ని చేంజ్ చేస్తుంది? ఇప్పుడు చూడండి. హెచ్ఓటీ హాట్ అన్న వర్డ్ ఉంది. హాట్ ముందు సో యాడ్ చేస్తే హాట్ మీనింగ్ చేంజ్ అయిపోతుంది కదా! ఆ ఇంటెన్సిటీని, ఆ డిగ్రీని స్ట్రాంగ్ చేయొచ్చు, వీక్ చేయొచ్చు. అవి అడ్వర్బ్స్ అందుకోసం వీటిని మోడిఫయింగ్ వర్డ్స్ అంటాం సింపుల్‌గా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి నీట్‌లీ, స్లోలీ ఇలాంటి. ప్రిపోజిషన్స్ క్లియర్‌గా ఇచ్చాడు వాడు పొజిషన్ అని. పొజిషన్ అంటే ఏంది? ప్లేస్, స్థితి. ప్రిపోజిషన్ అంటే స్థితిని తెలియజేసే వర్డ్స్. ఇక్కడ ప్రీ ఎందుకు పెట్టాడు వాడు? యెస్. ప్రీ అంటే ముందు. వేటి ముందు వీటిని ప్లేస్ చేస్తాము? నౌన్స్ ముందు. మీరెప్పుడైనా ప్రిపోజిషన్ వచ్చింది అంటే అది నౌన్ ముందు రావాల్సిందే. లేకపోతే అది ప్రిపోజిషన్ కాదు. క్లియర్‌గా అందుకోసమే ప్రిపోజిషన్ అని ఇచ్చాడు వాడు. ఇప్పుడు చూద్దాం. షీ ఈస్ ఇన్ ద కిచెన్. చూడండి ఇక్కడ. నౌన్ ఏమి? కిచెన్ అయింది. కిచెన్ ముందున్నది ఏంటిది? ఇన్. ఇన్ ప్రిపోజిషన్ అయిందండి. ప్లేస్‌మెంట్‌ని తెలియజేసేవాడు. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రిపోజిషన్స్ అన్నవి నౌన్స్ ముందే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కవర్ ఉందండి ఇక్కడ నా దగ్గర. ఓకే. ఈ కవరు ఇక్కడ ఉన్న వైర్ ఉంది. వైర్ ఎక్కడుంది చూడండి ఇప్పుడు? కవర్ మీద ఉంది కదా! ఆన్ ద కవర్. ఆన్ ప్రిపోజిషన్ అయింది. ఇప్పుడు ఎక్కడుంది వైర్? కవర్ కింద అంటే అండర్. ఇవన్నీ ప్లేస్‌నే తెలియజేస్తున్నాయి కదా! ఇప్పుడెక్కడుంది? బిసైడ్ లేదా నెక్స్ట్ టు. యెస్. ఇలా. అండ్ ఇప్పుడు ఎక్కడుందండి? లోపల పెట్టేసాననుకోండి ఇన్. సో, ఇలా ఆన్, ఇన్, అండర్, బిసైడ్ ఇవన్నీ పొజిషన్‌ని తెలియజేసే వర్డ్స్ కాబట్టి వీటిని మనం ప్రిపోజిషన్స్ అంటాం. ఈ ప్రిపోజిషన్స్ గురించి తర్వాత కంజంక్షన్స్ గురించి మనం నెక్స్ట్ సెషన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే. ఇంకా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకోవాలండి. బట్ వి ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. ఇంకా మనకి 4 మినిట్స్ 20 సెకండ్స్ ఉంది. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్‌కి కానీ, కొలీగ్స్‌కి కానీ ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకుంటే చెప్పండి. లింక్ కూడా వాళ్ళకి పంపించండి. నా వాట్సాప్ నంబర్ కూడా నేను ఇంతకుముందు చూయించాను. ఎవరైనా సరే నా వాట్సాప్ నంబర్‌కి కాల్ చేయొచ్చండి. చాలామంది ఏం చేస్తుంటారంటే, "రేయ్ సార్ ఫోను చేస్తే ఎత్తుతాడా? ఎత్తడా?" నాకు ఫోను చేసిన వాళ్ళు చాలామంది. అలా లేదు. అందరిలా కాదు, అందరికీ యాక్సెసిబిలిటీలో ఉండాలి అన్న ఉద్దేశంతోటే నేను ఈ యొక్క క్లాసెస్‌ని తీసుకుంటున్నాను. నౌ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ సంబడి. షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ప్లీజ్. హౌ వాస్ ద సెషన్? ఉన్న 3
మినిట్స్ ఉందండి. దాన్ని మనం యూటిలైజ్ చేసుకుందాం. సంబడి. ఓకే. ఎవరన్నా సరే మీరు మీ యొక్క డివైస్‌ని అన్‌మ్యూట్ చేసి సెషన్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఏమన్నా సజెషన్స్ కూడా ఉంటే ఆఫర్ చేయండి. కమ్ ఆన్. అశ్విన్ గారున్నారు, శేఖర్ సార్ గారున్నారు, దీనా మేడం గారున్నారు. చాలా మందున్నారండి. కవిత మేడం గారు, రమణ గారు, లక్ష్మి గారు, లత గారు. ఎవరన్నా ఒకరు అన్‌మ్యూట్ చేసి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోండి ప్లీజ్. ఎలా ఉంది సెషన్? ఆ! హలో. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ లతా మ్యామ్ గారు. చెప్పండి. సార్ చాలా బాగుంది సార్. మీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్‌ప్లనేషన్ అరటిపండు ఒలిచిపెట్టి చెప్పినట్టుగా ఉంది. అంటే పిల్లలకి గూడా ఎంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అనేది చాలా బాగా చెప్పారు సార్. థాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ విత్ అస్. యూ ఆర్ ఆల్‌వేస్ వెల్కమ్ మ్యామ్. లతా మ్యామ్ గారు మీరు ప్రీవియస్ వీడియోస్ కానీ, లెసన్స్ కానీ వినిండొచ్చు. వాటిని వీటితో కంపేర్ చేసుకుంటే ఏంటి డిఫరెన్స్? అంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ చాలా బాగా అనిపించింది సార్ నాకు. ఓకే. ప్రీవియస్ ఎవరి క్లాసెస్ మీరు అటెండ్ అయ్యారు? ఆన్‌లైన్ కానీ, ఆఫ్‌లైన్ కానీ ఏమన్నా అటెండ్ సెల్లుల్లో అయ్యారా? వాళ్ళయి వీళ్ళయి చూస్తుంటాం గదా సార్. అవునవును. యూట్యూబ్‌లో హ్మ్. చూస్తుంటారు. ఆ! అవును. హ్మ్. అవును. ఆ! సో, మీ ఎక్స్‌ప్లనేషన్ అంటే చాలా అంటే ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేటట్టు. ఈవెన్ ఇల్లిటరేట్ అయినా అర్థం ఆ! జేసుకోవచ్చు అన్నట్టు. ఓకే అట్లా. అండి. యెస్. అంటే యెస్. ఇప్పుడే బిగినర్స్ గూడా అంత ఈజీగా అర్థం జేసుకోవచ్చు. యెస్. 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 గ్రాస్ప్ చేసుకోవచ్చు. మీరన్నది థాంక్ యూ అండి. థాంక్ యూ. యూ ఆర్ అబ్సల్యూట్‌లీ రైట్. అండ్ వన్ మోర్ పార్టిసిపెంట్ ప్లీజ్. ఇంకొక పార్టిసిపెంట్ మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోండి. నాగేశ్వరరావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. ఏ డిస్ట్రిక్ట్ సార్ మీది? మాది మెదక్ డిస్ట్రిక్ట్ అండి. సార్ చెప్పండి. ఎలా ఉన్నాయి క్లాసెస్? సజెషన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. చాలా బాగుంది సార్. సమ్మర్‌లో నేను ఇంతకుముందు ఒకటి క్లాస్ విన్నాను. ఆన్‌లైన్ క్లాసెస్ అది. సారు పేరు గుర్తులేదు గానీ, అది కొద్దిగా డీప్‌గా అనిపించింది. కాకపోతే ఏందంటే ఇది సింపుల్ నుంచి ఇంతేనా ఇంగ్లీష్ గ్రామరు అనేటట్టు అర్థమవుతుంది సార్. చాలా బాగుంది. పిల్లలకి చెప్పినట్టు చెప్తున్నారు. సంతోషం సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. మేము గూడా పిల్లలకి హెల్ప్ ఇంతవరకు చేస్తే సంతోషం సార్. బాగుంటది. ఓకే అండి. యూ ఆర్ రియల్లీ వెరీ వెల్కమ్. సో, టుమారో గూడా ఇంక మనం మీరు కానీ, నేను కానీ రెస్ట్ తీసుకోలేము. ఎందుకంటే, సిక్స్త్ డే 2 ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా మనం కంటిన్యూ చేసుకుంటూ ఒక సిలబస్ మొత్తాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, టుమారో కూడా సేమ్ ఓన్లీ టైమింగ్ 1 మంత్ టైమ్ సార్. అవును ఓన్లీ సార్. 1 మంత్. అవును. అవును. సార్ హ్మ్. నేనెంత హెక్టిక్ స్కెడ్యూల్‌లో ఉన్నా, నా హెల్త్ కూడా బాలేదు. అయితే రెస్ట్ తీసుకుంటాను అన్నా, మొన్న ఒకసారి ఫోను జేశారు. సార్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అంటే, సార్ నేను రిలాక్స్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి అంటే, సార్ ఎలానన్నా తీసుకోండి అని ఆ సార్ అన్న ఒక్క మాటకి నేను ఓకే. రిలాక్స్ తీసుకోకుండా ఆ రెస్ట్ టైమ్‌లో గూడా క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే. రైట్. ఇవే మనకి ఎనర్జీ వస్తుంది. ఇట్ ఈస్ లైక్ ఎ టాబ్లెట్, లైక్ ఎ పిల్. స్వీట్ పిల్ ఇది. ఓకే. బిట్టర్ పిల్ కాదు. క్లాస్ తీసుకోవడం మనకి రియల్‌గా ఎనర్జీ, ఎంథూసియాజంని కూడా రెట్టింపు చేస్తుంది. టుమారో కూడా సేమ్